మీరు ప్రతిరోజు జాబ్కి వెళ్ళే ముందు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఈరోజు కొత్తగా ఏం జరుగుతుందో అని ఎగ్జైట్ అవుతారా? అయితే మీరు నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే చేస్తున్న జాబ్లో సంతోషంగా లేనివారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది చేస్తున్న ఈ జాబ్స్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీరు కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నారు. మరి అలాంటి వింతైన జాబ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 7, గోల్ఫ్ బాల్ డైవర్. గోల్ఫ్ గ్రౌండ్స్లో ఉన్న పాండ్స్ నుంచి వీరు బాల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వినడానికి సింపుల్గా ఉన్నా అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ పాండ్స్ అన్నీ అంత శుభ్రంగా ఉండవు. చాలా వరకు పాచిపట్టి బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. కొన్నిసార్లు వాటిలో పాములు కూడా ఉంటాయి. ఈ జాబ్లో డబ్బు అనేది కనిపెట్టిన బాల్స్ని బట్టి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ డైవర్ అయితే 1 అవర్లో 1000 బాల్స్ కలెక్ట్ చేయగలడు. అందుకు $100 ఇస్తారు. నెంబర్ 6, ఆర్మ్పిట్ స్నైఫర్. వీరు డియోడ్రెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం పనిచేస్తారు. డియోడ్రెంట్ క్వాలిటీ చెక్ చేసి దానిపై రిపోర్ట్ రాసి పంపించడం వీరి జాబ్. ఆ క్వాలిటీ చెక్ జరుగుతున్నప్పుడు వీరి రోజంతా హాట్ రూమ్లో కానీ లేదా అవుట్డోర్లో కానీ గడపాలి. అలా 1 గంటకి 60కి పైగా ఆర్మ్పిట్స్ని వాసన చూడాలి. కాబట్టి వేరే వాళ్ళ చెమటని వాసన చూడడం నచ్చిన వారు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సంవత్సరానికి $50,000 పైగా ఇస్తారు. అంటే ఇండియన్ మనీలో 40 లక్షల కన్నా ఎక్కువే. నెంబర్ 5, పెట్ ఫుడ్ టెస్టర్స్. పెట్స్ అంటే మనలో చాలామందికి ఇష్టం. మరి అవి కూడా పౌష్టికాహారం తినేలా మనమే చూసుకోవాలి. అందుకే వాటిని చెక్ చేయడం కోసం ఈ పెట్ ఫుడ్ టెస్టర్స్ పనిచేస్తారు. వీరు వాటిని తిని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఇది వీరి జాబ్లో కేవలం కొంత టైం మాత్రమే. ఎక్కువ టైం ఆ ఫుడ్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలో రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. నెంబర్ 4, స్టంట్ టెస్టర్. హాలీవుడ్లో జరిగే కొన్ని రియాలిటీ షోస్లో ప్రాణాలతో ఉన్న పురుగుల్ని తినాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫుడ్ తినడానికి పనికి వస్తుందో లేదో తెలుసుకోవడం కోసం కంపెనీస్ వీరిని హైర్ చేసుకుంటాయి. ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ముందుగా వీరు ఆ ఫుడ్ని తిని చెక్ చేస్తారు. అందులో రిస్క్ ఎక్కువైతే డబ్బు కూడా ఎక్కువే ఇస్తారు. నెంబర్ 3, న్యూడ్ మోడల్. కొంతమంది మోడల్స్ ఆర్ట్ పేరుతో వాళ్ళని వాళ్ళు న్యూడ్గా చూపిస్తారు. ఈ జాబ్ చేయడానికి బెస్ట్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ కాన్ఫిడెంట్గా గంటల తరబడి ఒకే పోజ్లో ఉండాలి. నెంబర్ 2, ప్రొఫెషనల్ స్నగ్లర్. కొన్ని కంపెనీస్ హగ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తున్నాయి. మీలో ఎవరికైనా హగ్ చేసుకోవాలనిపిస్తే వీరిని సంప్రదించవచ్చు. ఈ జాబ్లో 99% ఆడవారే ఉంటారు. వారు హగ్ చేసుకోవడానికి గంటకి $60 నుంచి $80 తీసుకుంటారు. నెంబర్ 1, స్నేక్ మిల్కర్స్. పాము విషాన్ని ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా మెడికల్ రీసెర్చ్లో యాంటీవీనమ్గా యూజ్ చేస్తారు. అందుకే పాము విషానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ స్నేక్ మిల్కర్స్ పాముల్ని ప్లాస్టిక్ కంటైనర్లో ఉంచి వాటి నుంచి విషాన్ని తీస్తారు. ఈ జాబ్లో చిన్న తప్పు జరిగినా కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వీరికిచ్చే డబ్బు కూడా ఎక్కువగానే ఉంటుంది.